అది ఇంతకుముందు వేరే జాబ్ ఏదో చేసేవారు కదా! అంటే చేసి మానేసొచ్చి ఇది స్టార్ట్ చేశారు. అంటే ఎంఎస్సీ చేయకముందు నేను వేరే జాబ్ చేసేవాడిని. హ్మ్. సో, ఎంఎస్సీ స్టార్ట్ చేయకముందు బీఎస్సీ అయిన తర్వాత నాకు కోడింగ్ వచ్చు కాబట్టి, హ్మ్. నా బ్యాక్‌గ్రౌండ్ బయాలజీ అయినప్పటికీ నాకు కోడింగ్ వచ్చు కాబట్టి, నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేశాను. 1 ½ 2 ఇయర్స్. కాకపోతే అది కేవలం నాకు పాత్ తెలియక అవునవును. వైల్డ్ లైఫ్ లేదంటే మెరైన్ బయాలజీ వైపు ఎలా ఎళ్ళాలి? ఎళ్తే ఫ్యూచర్ ఉందా? లేదా? అవును. అన్నది క్లారిటీ లేదు. అవును. అందుకని సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేయాల్సొచ్చింది. అవును. సర్వే. ఆబ్వియస్లీ సర్వైవల్ కోసం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అవును. అది నేను అది చేద్దాం అనుకోని వచ్చిన ఇది గాదు. కాదు. కాబట్టి మానేసొచ్చి రకరకాల విధానాలు చూసి మళ్ళీ ఎంఎస్సీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో, అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వగలను నేను పక్కా నాకొక రూట్ దొరికిందని మీకు ఎప్పుడు అనిపించిందండి? అంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎగ్జాక్ట్‌గా ఎవరైనా అంటే మీరు మనకు మామూలుగా మోటివేషన్ ఉంటూ ఉంటారు చాలామంది. హ్మ్. లేతే గైడెన్స్ ఉంటది. ఎవరైనా దొరుకుతారు. అప్పటి వరకు కనిపించినోళ్ళు సడెన్‌గా కనిపిస్తారు. హ్మ్. సో, అదొచ్చిన తర్వాత మనకే కాన్ఫిడెంట్ వస్తది. ఆ పాత్ హ్మ్. క్లియర్‌గా తెలుస్తది. అవును. సో, పర్టిక్యులర్ ఏమైనా ఎవరైనా గైడెన్స్ కానీ, ఆ ఇన్సిడెంట్ అలా ఏమైనా ప్రాపర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎలా రీజన్ అయింది? ప్రాపర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి రీజన్ అంటే ఓ మనిషి లేడు. ఆ! ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అంటూ లేదు. హ్మ్. ఆ 1 ½ ఇయర్ జర్నీయే నా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఆ కారణం. ఫ్రస్ట్రేషనే. ఆ ఫ్రస్ట్రేషన్. ఓకే. తర్వాత ఏం జరుగుతుంది? పాత్ ఉందా? లేదా? నాకు 1 ½ ఇయర్ తర్వాత కూడా క్లారిటీ లేదు. ఆ పాతయితే మనది గాదు. అది ఆ పాతయితే నాకొద్దు. అందుకని మళ్ళీ ఇందులోకి బయటకొచ్చేసాను. డిఫరెంట్ ఆప్షన్స్ చూసుకున్నాను. మెరీన్ బయాలజీలో పాండిచ్చేరి యూనివర్సిటీలో జాయిన్ అవుదామా? ఇది అది అని. ఆంధ్ర యూనివర్సిటీ అయితే మన వైజాగ్‌లోనే ఉంది. నేను అవును. కొట్నూరులోనే ఉంది అవును. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అవును. ఇక్కడ కూడా ఫీల్డ్‌లో నేర్చుకున్నది ఎక్కువ. హ్మ్. క్లాస్ రూమ్‌లో నేర్చుకున్న దానికన్నా. అవునవును. ఎప్పుడైనా అదే జరుగుతుంది. అవును. ఫీల్డ్‌లోని ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకునేదే ఎక్కువుంటుంది. నార్మల్‌గా ఈ షిఫ్ట్‌లు కొట్టేటప్పుడు హ్మ్. ఆహ్, అందులో ఎలా సర్వైవ్ అవుతావు? అనే దానికి క్వెషన్ అక్కడ ఉంటది. ప్లస్ ఇంట్లో అంటే ఇంట్లో ఎలా ఉండిందంటే అంటే జనరల్‌గా చాలా మంది కూడా ఆ! అది అడుగుతుంటారు కదా! అవునవును. ఇంట్లో ఎలా సర్వైవ్ అవుతావు? నేనెలా చేశాను అంటే అప్పుడు ఆహ్, అక్కడ నేను సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్నప్పుడు చిన్న కెమెరా కొనుక్కున్నాను. హ్మ్. చిన్న డీఎస్ఎల్ఆర్ కెమెరా. నాట్ ఎ ప్రొఫెషనల్ వన్. కొనుక్కొని ఫోటోగ్రఫీ అవి చేసేవాడిని. హ్మ్. సరదాగా చేసేవాడిని. అయితే అది చేస్తూ నాకిక్కడ గమనించిందేంటంటే, కొంచెం కాన్సంట్రేట్ చేస్తే సాఫ్ట్‌వేరోళ్ళు నాకిచ్చిన డబ్బులు నెలకు 5 రోజులు, 10 రోజులు ఫోటోగ్రఫీ చేసుకున్నా, నేచర్ కమర్షియల్. ఫోటోగ్రఫీలో రాదు. కమర్షియల్ ఆ! ఫోటోగ్రఫీ చేసుకున్నా వచ్చేస్తది. హ్మ్. 5, 10 రోజుల్లో సంపాదించుకొని మిగిలిన రోజులు మాస్టర్స్ అది నేను చేసుకోవచ్చు. చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో వచ్చేసాను. హ్మ్. ఫస్ట్ 6 మంత్స్ స్ట్రగుల్ అయింది. హ్మ్. కాకపోతే అనుకున్నట్టే పార్ట్ టైమ్ జాబ్ ఫోటోగ్రఫీ అది వచ్చింది. ఓకే. సో, ఉదయం ఎక్కడ ఎంఎస్‌సీ చేశారు? చేసినట్టయితే సాయంత్రం 5-9 వరకు బీచ్ రోడ్ దగ్గరే ఫోటోగ్రఫీ చేసేవాడిని. ఓకే. ఇదేంటి టీయూ 142 మ్యూజియం ఉంది కదా! ఓకే. దాని లోపల. ఓకే. అది చిన్న జాబే. కాకపోతే ఇట్ హెల్ప్డ్ మీ విత్ మై సర్వైవల్. ఆ పార్ట్ టైమ్ టైంలో జాబ్. చాలా హెల్ప్. ఆ 2 ఏళ్ళు అలా ముందుకు నెట్టుకొచ్చాను. ప్లస్ ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీలో వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత పార్ట్ టైమ్ కోసం వాళ్ళు పే చేసేవారు. అవునవును. పార్ట్ టైమ్ పేమెంట్ ఉండేది. తక్కువే గానీ అవును. ఉండేది. అవును. బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈ 2 ఇయర్స్ జర్నీ హ్మ్. ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీలో ఇంకా 1 ఇయర్ ఫుల్ టైమ్ జర్నీలో హ్మ్. చాలా పరిచయాలు జరిగాయి. అవునవును. చాలా నేర్చుకోగలిగాను. ఇప్పుడేంటంటే ఐయామ్ ఇన్ సిట్యుయేషన్ వేర్ ఐ కెన్ గైడ్ అదర్ పీపుల్. అవునవును. గైడెన్స్ విచ్ వాస్ నాట్ దేర్ ఫర్ మీ. నాకు లేని గైడెన్స్ హ్మ్. నేను ఇంకోళ్ళకి ఇవ్వగలను. అవును.